ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు. యోహాను సువార్త 4:14 యేసు ప్రభువారు ఈ మాటలు తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసు ప్రభువారు తన శిష్యగణముతో సమరయ ప్రాంతంలో సుఖార్ అనేటువంటి గ్రామాన్ని చేరుకున్నప్పుడు, ఆయన దాహంతో డసి ఉన్నప్పుడు భౌతికంగా ఆయన నీరు కొరకు ఆ యొక్క బావి దగ్గర కూర్చున్నాడు. ఆ సమయంలో సమరయ స్త్రీ అనేటువంటి సహోదరి అక్కడికి వచ్చినప్పుడు, అమ్మ, దాహంనకు నీళ్ళు ఇమ్మని నిన్ను అడుగుచున్నానన్నాడు. యూదులైనటువంటి మీరు సమరయులైనటువంటి మేము ఇచ్చే నీళ్లు మీరు త్రాగరు కదా. నిజమే, యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అయితే దేవుని వరమును నాకిమ్మని అడుగుచున్నానని ప్రభు సెలవిచ్చినాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేనిచ్చే నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు అని ప్రభు సెలవిచ్చినాడు. అయితే అయ్యా ప్రభు, నేను మాటికి ఇక్కడికి రాకూడనట్లు ఆ నీరు నాకిమ్మని ప్రభువును కోరుకుంటూ వచ్చింది. అయితే నీ భర్తని తీసుకొని రమ్మని ప్రభువారు సెలవిచ్చారు. అయ్యా, నాకు భర్త లేడు అన్నారు. నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరని ప్రభు సెలవిచ్చినారు. ఇప్పుడున్నవాడు నీ భర్త కాడు అని ఆమె రహస్య యొక్క పాప జీవితమును ఆమెకు విషదపరుస్తూ వచ్చినాడు. వెంటనే తాను పశ్చాత్తాపడుతూ వచ్చింది. అయ్యా, నిజమే చెప్పితివని ఆమె అడుగుతూ వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములన్నీ కూడా కనబడుచున్నవి. అందుకని తన జీవితంలో తాను మార్పు చెందినటువంటి విధానంలో దేవుని వాక్యం అనే జీవజలాన్ని తాను తీసుకొని ఎన్నడూ కూడా అటువంటి వ్యభిచారం అనేటువంటి పాపంలో పడకుండా తన జీవితాన్ని చక్కదిద్దుకొని సమరయ గ్రామంలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు నిజమైన మెస్సియా కాడా అని లోకానికి ప్రకటిస్తూ వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మార్పు చెందినటువంటి వారే లోకంలో సువార్తను ప్రకటించే వారుగా ఉంటారు. యేసు ప్రభు వారిని దర్శించడం ద్వారా ఆయనిచ్చు జీవజలాన్ని భుజించి లోకమనే వ్యభిచారం అనే మురికి నీటిని, స్వార్థము, మోసము, అపవిత్రత అనేటువంటి మురికి నీటిని తనను మరలా ఆశించక జీవజలమైనటువంటి యేసు ప్రభు వారిని అంగీకరించి పెను మార్పుతో తన జీవితంలో లోకంలో ఆ యొక్క మంచితనాన్ని, ఆ యొక్క శుభవర్తమానాన్ని లోకానికి ప్రకటిస్తూ వచ్చింది. యోహాను సువార్త 4:42 ప్రజలందరూ కూడా సాక్ష్యం ఇస్తూ వచ్చినారు. మా మట్టుకు మేము విని ఇతడు నిజముగా లోకరక్షకుడని నమ్మి ఉంటున్నామని సాక్ష్యమిస్తూ వచ్చినారు. అలాగన ప్రజలందరూ కూడా దేవుని వాక్యమైన జీవజాలాన్ని తీసుకొని దీవించబడాలని, తృప్తి కలిగి ఉండాలని ప్రభు సెలవిస్తున్నారు.